భారీ బడ్జెట్ అది. ఇప్పుడు ఆ ఫిల్మ్ భారీ బడ్జెట్ చేయడానికి చిన్నబాబు గారు గాని, అరవింద్ గారు గాని వీళ్ళందరూ ఎళ్లి ఇప్పుడు ఫైనాన్సెస్‌ని, కార్పొరేట్స్‌ని ఎతుక్కోవాలి. అంత భారీ బడ్జెట్ అది. ఓకే. ఫస్ట్ ఆయనకి ఆ కేపబిలిటీ ఉందనేది బన్నీ గారికి బాగా నమ్మకం త్రివిక్రమ్ గారి మీద. సో, వీళ్ళిద్దరూ ఎప్పుడో ఒక 2 ఇయర్స్ నుంచి మాట్లాడుకుని ఒక కాన్సెప్ట్ అయితే ఫిక్స్ అయ్యారు. ఇట్స్ ఎ మోర్ దెన్ స్టోరీ. ఐ కెన్ సే ఇట్స్ ఎ కాన్సెప్ట్. ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి, ఎందుకంటే ఒక అప్డేట్ అయితే ఉంది అల్లాదిన్ గురించి. మన వీడియోకి లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ వీడియోకి అయితే ఏమంతగా రీచ్ అవ్వట్లేదు. బిల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి, మీకు తెలుస్తుంది అది ఎలాగో. మీరు అక్కడ సబ్స్క్రైబ్ చేసినప్పుడే బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే ఈజీగా మీకు నేను పెట్టే వీడియోస్ మీకు వస్తాయి అన్నమాట అందుబాటులోకి. ఓకేనా, నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక బన్నీవాస్ గారు అయితే రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో అయితే చెప్పారు. జర్నలిస్ట్ అడిగాడు క్వశ్చన్ అయితే, ఆ క్వశ్చన్కి ఇప్పుడు కరెక్ట్ సమాధానం అయితే ఇచ్చారు బన్నీవాస్ గారు. సుకుమార్ అండ్ బన్నీ గారి కాంబినేషన్లో పుష్ప 2 వస్తుంది. అది ఆగస్టు 15కి ప్లానింగ్ ప్రాపర్తో మేము రిలీజ్ చేస్తున్నామని అన్నారు. ఎప్పుడైతే డిసెంబర్ 6కి వెళ్ళిపోయిందో ప్లానింగ్స్ అన్ని చేంజ్ అయినాయి అని చెప్పారనమాట. డిసెంబర్ 6కి రిలీజ్ అయినాకనే త్రివిక్రమ్ అండ్ సుకుమార్ గారి త్రివిక్రమ్ అండ్ అల్లార్జున్ కాంబినేషన్ లో ఒక కొత్త సినిమా అయితే వస్తుంది. త్రివిక్రమ్ గారి మూవీలో అయితే ఒక టైటిల్ కి ఒక మీనింగ్ అనేది ఉంటుంది. నేను కూడా వెయిటింగ్ అనమాట. త్రివిక్రమ్ అండ్ అల్లార్జున్ మూవీకి మళ్ళీ కొత్త మూవీ వస్తుంది. ఆ కొత్త మూవీకి ఏం టైటిల్ పెడతారో తెలియదు కానీ ఆ టైటిల్ మాత్రం చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఇంకొక మాట ఏంటంటే, అల్లార్జున్ గారు అయితే ఇప్పుడు రెమ్యునరేషన్ కూడా చాలా భారీగా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం కాబట్టి త్రివిక్రమ్ గారికి కంపల్సరీ 3-4 ఇయర్స్ టైం అయితే కంపల్సరీ టైం పడుతుంది అనమాట. ఇక బన్నీవాస్ గారు ఏం చెప్పారంటే, మీరు ఫైనాన్సర్ని అల్లు అరవింద్ గారిని వాళ్ళనే ఎత్తుకుంటూ కూర్చోవాలి, ఎందుకంటే అంత పెద్ద భారీ బడ్జెట్ ఫిలిం అట. మళ్ళీ ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం కాబట్టి కొంచెం ఓపికతో ఒక 3-4 ఇయర్స్ టైం అయినా కొంచెం అవుట్పుట్ క్వాలిటీ, ఇన్పుట్ క్వాలిటీ ఇస్తే ఫ్యాన్స్ ఎలాగైనా చూస్తారు. స్టోరీ బాగుంటే ఎవరైనా చూడాల్సిన టైం అయితే ఉంటుంది అనమాట. పాన్ ఇండియా మూవీ కాబట్టి కొంచెం లేట్ అయినా పర్వాలేదు. త్రివిక్రమ్ గారు బన్నీ గారితో మూవీ అయితే తీస్తున్నారు, అది కంపల్సరీ. అది ఇప్పుడు పుష్ప 2 కంప్లీట్ అవ్వగానే త్రివిక్రమ్ గారితో షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. షూటింగ్ స్టార్ట్ చేయాలంటే దాదాపు ప్రీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఉంటుంది. ప్రీ ప్రొడక్షన్ వర్కింగ్కే 1.5 ఇయర్ టైం అయితే పడుతుంది అన్నారు. చూసుకోండి, 1.5 ఇయర్ ప్రీ ప్రొడక్షన్ వర్కే ఇంత టైం పడితే దాదాపు నాకు తెలిసినంత వరకు ఒక 500 కోట్ల నుంచి 900 కోట్ల బడ్జెట్ ఉంటుందని అనుకుంటాను. ఎందుకంటే భారీ బడ్జెట్ ఫిలిం కాబట్టి ఇంత బడ్జెట్ ఉన్నా ఏం పర్వాలేదు కానీ 3-4 ఇయర్స్ అయితే కొంచెం టైం పడుతుంది. ఇక అల్లు ఫ్యాన్స్ అయితే కొంచెం వెయిట్ చేయాలి ఎలాగైనా. పుష్ప 2 ఇప్పటికే డిలే అయిపోయింది, 4 ఇయర్స్ టైం పట్టింది. మళ్ళీ 4 ఇయర్స్ బ్యాక్ ఇక ముందుకెళ్తే వెళ్ళిపోవాలి. ఎందుకంటే 2024 డిసెంబర్ 6కి రిలీజ్ అయితే మళ్ళీ 2028కి త్రివిక్రమ్ అండ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో ఇవాళ 2028లో జనవరిలో రిలీజ్ అవుతుంది. ఎందుకంటే అంత లాంగ్ టైం అయితే తీసుకున్నారనమాట. లైనప్ మూవీస్ ఎవరి ఎక్కువ ఉన్నాయంటే నాని గారి ఉన్నాయి అండ్ ప్రభాస్ గారి అయితే ఉన్నాయన్నమాట. లైన్ గా ఒక సంవత్సరానికి ఒక సినిమా 2 సినిమాలు అయితే తీస్తున్నారు ప్రభాస్ అయితే లైన్ గా. ఒక్క మూవీ కూడా వదిలిపెట్టట్లేదు. అదే ఇప్పుడు ఎన్టీఆర్ అయితే ట్రిపుల్ ఆర్ మూవీతో, రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ మూవీతో వచ్చారు. ఆఫ్టర్ 2 ఇయర్స్ గ్యాప్ కి ఈ ఇయర్ లో గేమ్ చేంజర్ అండ్ దేవరా మూవీ వస్తుందని అన్నారు. కానీ దేవరా మూవీ కంపల్సరీ వస్తుంది, కానీ మన గేమ్ చేంజర్ మూవీ వచ్చే అవకాశం అయితే లేదనమాట. ఇంకొక మాట ఏంటంటే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొంచెం సాడ్ అని చెప్పుకోవచ్చు, హ్యాపీ ఒకసారి సాడ్ అని చెప్పుకోవచ్చు. కానీ మళ్ళీ 2028కి అంత లాంగ్ గ్యాప్ ఇయర్స్ అయితే కొంచెం కష్టం. ఫ్యాన్స్ తట్టుకుంటారా తట్టుకోరా అంత లాంగ్ గ్యాప్ తీసుకుంటే. ఇప్పటికే 22-23 మూవీ, ఇంకా చాలా మూవీస్ తీయాలి అల్లు అర్జున్. కానీ ఏం చేస్తాం, లాంగ్ గ్యాప్ తీసుకొని ఇంత లేట్ అయితే చేయడం జరుగుతుంది. చూద్దాం, ఓకేనా. మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ డూ షేర్.